యేసు ప్రధాన యాజకుడు, ఆకాశ మండలం గుండా వెళ్ళిన మన ప్రధాన యాజకుడు ఎంతో ఉన్నతమైన వాడు అని హెబ్రీ రచయిత తేటగా తెలియజేశాడు. హెబ్రీ పత్రిక అంతా చదివితే యేసు ప్రభు యొక్క ప్రధాన యాజకత్వాన్ని రుజువు చేస్తూ ఉన్నాడు. కాబట్టి యేసు ప్రధాన యాజకుడు ఆరాధింపబడడు, ఆరాధనని తండ్రికి సమర్పిస్తాడు. పాత నిబంధనలో అహరోను ప్రధాన యాజకుడు, మనందరికీ తెలుసు. అహరోను తక్కిన ఇశ్రాయేలీలు తెచ్చిన అర్పణల్ని, బలుల్ని దేవుడి సముఖంలో అర్పించి ఆ బలిరక్తమును దేవునికి సమర్పిస్తాడు, తాను తీసుకోడు. ఆ రీతిగా నేడు యేసు ప్రభు ప్రధాన యాజకుడై ఉన్నాడు. ఆరాధన స్వీకరించేవాడు కాదు, మనతో పాటు యేసు ప్రభువు ఆరాధన చేస్తాడు తండ్రికి. ఇది గత కాలంలో మనం చూసాం. అంత మాత్రమే కాకుండా గత కాలంలో మనం ఏం నేర్చుకున్నామంటే ఆరాధనలో